ఆంధ్రప్రదేశ్ కి శాకాహార కర్నూలుకి జై శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి పిరమిడ్ జగత్ కి శాంతి జగత్ కి జై పత్రిజీ మహారాజ్ కి. ఆ రోజు ఇంత బ్రహ్మాండంగా ఉంటుందంటే సుభాష్ పత్రి గారికి అన్ని రకాలుగా తోడు నీడగా బీవీ రెడ్డి గారు సహాయ సహకారం అందించేది వాస్తవం ఇది. ఎందుకంటే మేమంతా చిన్న వయసులో మేము బీవీ రెడ్డి సార్ని ఆ రోజులో చూసేవాళ్ళం. ఎందుకంటే మేము అక్కడ ధ్యానం చేయడానికి మార్నింగ్ వస్తే బీవీ రెడ్డి సార్ వస్తారంట అని చెప్పేవాళ్ళం కూడా బాగా మాకు 15 ఏళ్ల వయసులో కూడా. ఆ రోజు నుంచి నేను బీవీ రెడ్డి సార్ గారి పేరు కూడా నేను చూడడం జరిగింది. ముఖ్య ఉద్దేశం నేను ఈ పిరమిడ్ కావడానికి కూడా కారణం కూడా అన్న పరమేశ్వర రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ గోవిందరెడ్డి గారు ఉండేవాళ్ళు. మొట్టమొదటి వీళ్ళ బ్రదర్ అయినా వీళ్ళ తమ్ముడే నన్ను ఏలు పట్టుకొచ్చి ఈ పిరమిడ్ సెంటర్ లో వదలడం జరిగింది. కాబట్టి ఆ సంకల్పంలో భాగంగా ఈ రోజు నేను ఒక ఎంపీ స్థాయికి వచ్చానంటే నాకు చాలా చాలా స్థానం గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయికి వచ్చానంటే దాశామాసికి రాలేదు. నేను కేవలం దీని వెనక కఠోర పరిశ్రమ కఠోర కృషి అంటే ధ్యానమే అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పాను. ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి, ఎందుకంటే భూమి మీద రాజకీయ వ్యవస్థలో అతిపెద్ద సభ ఏదైనా ఉందంటే లోక్సభనే. అటువంటి సభకు అట్లా చట్టసభకు చేరుకుంటే ఎంతో సంకల్పం భగవంతుడు ఎంతో రాసినారా. అందులో భాగంగా దానికి 100% ధ్యానమే నేను భావిస్తానని చెప్పేసి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.